హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఇక్కడ మా ఊరు నుంచి మొలకల చెరువుకి వెళ్తున్నాను. ఇది వచ్చేసి ప్రైవేట్ బస్సులో పోతున్నాను. 1:30కి బస్ ఎక్కాను. తర్వాత 2 గంటలకి మొలకల చెరువులో దిగేశాను. మొలకల చెరువులో దిగేసి మళ్ళీ మదనపల్లికి ఆర్టీసీ బస్ ఎక్కాను. ఇది ఆర్టీసీ బస్ అనమాట. ఇంకా మదనపల్లిలో దిగేసి తర్వాత ఆటోలో ఇంటికి వెళ్తున్నాను. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. ఇది బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు. ఇంకా ఆటోలో ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా కీస్ పక్కన వాళ్ళకి ఇచ్చారని కీస్ తెచ్చుకొని ఇంకా బ్యాగ్స్ లోపల పెడుతున్నాను డోర్ తీసేసి. ఫస్ట్ టైం మదనపల్లిలో మా వదిన వాళ్ళ ఇంట్లో ఎవ్వరు లేకుండా నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ అనమాట. వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు, అందుకని నేను ఆద్యం చూసుకోవడానికి వెళ్ళాను. టైం అయితే 4 అయిపోయింది. కరెక్ట్గా ఆద్య వచ్చే టైము. ఇంకా బ్యాగ్స్ లోపల పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి ఆద్యాన్ని తీసుకొస్తామని డోర్ లాక్ చేసేసి బయటకు వెళ్ళాను. ఆద్యానే వచ్చేసింది. నేనే వద్దామనుకుంటే నేను ఇంకా 5 మినిట్స్ ఉంటుంది టైం వాళ్ళ బస్సు రావడానికి. కానీ బస్సు ఈరోజు తొందరగా వచ్చేసింది. డోర్ కూడా వేసిన వచ్చేకి. నేను వచ్చే లోపల నువ్వే వచ్చేసినావు. ఆద్య పాప వచ్చేసింది స్కూల్ నుంచి ఇంటికి. నేను వద్దా? ఏందది? ఎవరు తెచ్చినారు? ఎవరికి? నీకోసం తెచ్చినారా? వద్దుమ్మా, అత్తరా అని. మళ్ళీ అత్త వస్తుందిలే, ఓపెన్ చేద్దు. నువ్వే డ్రెస్ చేంజ్ చేసుకుంటావా? మా పాప కనపడదమ్మా, చిన్నగా అయిపోయింది మా పాప. హాయ్ అన్న. హాయ్ 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 హాయ్. ఎన్ని రోజులైంది అద్దె పాపని చూసి కదా. ఆఫ్ చేయాలా? ఇంకా మా పాప ఇంటికి రాగానే డ్రెస్ చేంజ్ చేసి ఫ్రెష్ అప్ అయింది. తర్వాత స్నాక్స్ తింటుంది. ఇంటికి రాగానే ఆకలి అయిపోతుంది కదా పిల్లలకి, అందుకని స్నాక్స్ తింటుందన్నమాట. చాలా రోజులైంది ఆ అద్దెని చూసి. నేను కూడా వీడియోలో కనిపించి కూడా చాలా రోజులు అయిపోయింది. వీడియో తీస్తుంటే వద్దులే మమ్మీ ఆఫ్ చేయి అంటుంది. ఇంకా ఏదో నీళ్ళెమ్మ అని చెప్పేసి వీడియో తీసేసాను. ఇంకా తర్వాత సోంపాపిడి అంటే ఇష్టం అద్దకి. వాళ్ళ అత్త చెప్పిందంటే సోంపాపిడి ఉంది తిను అని, అందుకని మళ్ళీ సోంపాపిడి తెచ్చి కొంచెం తినింది. ఇంకా తిన్న తర్వాత హోంవర్క్ ఏమి ఇచ్చారని అడిగితే హోంవర్క్ చెప్పేసింది. ఇంకా హోంవర్క్ రాపిచ్చాను నేను. ఇంకా ఇక్కడ అన్నీ అడుగుతున్నాను అనమాట. క్లాస్లో ఏం జరిగింది, స్కూల్లో ఏం జరిగింది, ఏమేం హోంవర్క్ ఇచ్చారు అని. తర్వాత ఇంకా హోంవర్క్ చేపిస్తున్నాను ఇక్కడ. ఇంతకుముందు చూశారు కదా, ఒక బాక్స్ పార్సిల్ వచ్చింది. అదే సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఆద్య వాళ్ళ బావ వాళ్ళ అందరూ కలిసి బుక్ చేశారు. అది నేను వెళ్ళినప్పుడే వచ్చింది ఆర్డరు. అది చూసి ఇంకా ఆద్య నాకే ఓపెన్ చేద్దామని చెప్పింది. ఇంకా నేను తర్వాత చేద్దాంలేమ్మా, ఫస్ట్ హోంవర్క్ రాయని చెప్పాను. హోంవర్క్ రాస్తుంది. తర్వాత మా సాయి ఫోన్ చేసి ఆద్య కోసమే అత్త ఓపెన్ చేయండి చూడండి అని చెప్పాడు. అందుకని ఇంకా సరే ఓపెన్ చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ హోంవర్క్ కంప్లీట్ చేయని చెప్తే హోంవర్క్ చేస్తుంది. ఇంకా ఇప్పుడు బాక్స్
ఓపెన్ చేస్తాము. ఇక్కడ నేను ఆద్యకి చెప్పిస్తున్నాను, లెసన్ చెప్పిస్తున్నాను అనమాట. అది రాసేస్తుంది, స్పీడ్గానే రాస్తుంది. ఈ వీడియో అంతా నేను స్పీడ్గా పెట్టాను, 2 times స్పీడ్గా. స్లోగా అయితే బోర్ కొట్టేస్తుందని. ఇంకా నేను ఫాస్ట్గా చెప్పిస్తుంటే ఇంకా ఆద్య కూడా బాగా హోంవర్క్ స్పీడ్గానే చేసేసింది. ఫస్ట్ మ్యాథ్స్ చేసేసింది, తర్వాత ఇంగ్లీష్ రాస్తుంది. లెసన్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పారు, అవి రాసేస్తుంది. ఇంకా మేమిద్దరము అలా టైం స్పెండ్ చేసేసాము. ఇంకా ఆద్య గిఫ్ట్ ఓపెన్ చేసేయడానికి చాలా ఎక్సైటింగ్గా ఉందన్నమాట. బ్యాగ్లో బుక్స్ సర్దుకుంటుంది, హోంవర్క్ అంతా అయిపోయిందని స్పీడ్గా సర్దేస్తుంది. ఇంకా గిఫ్ట్ ఓపెన్ చేయడానికి రెడీ అయిపోతుంది అనమాట. చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు గిఫ్ట్ ఓపెన్ చేద్దామా అని చూస్తుంది. చూడండి, అన్నీ హోంవర్క్ చేసేసి టేబుల్ కూడా పక్కన పెట్టేసింది. ఇంకా గిఫ్ట్ ఓపెన్ చేసేస్తుంది ఆద్య. అది ఉన్నీలే, సైడ్ ఓపెన్ చేయి. లాస్ట్ చేద్దామా? ఇంకా ప్లాస్టర్ ఎక్కువగా ఉండటంతో ఆద్యకు తీయడానికి రాలేదు, అందుకే నేను చాకు తెచ్చేసి ఓపెన్ చేసిస్తున్నాను ఆద్య కోసము. తర్వాత తనే ఓపెన్ చేస్తుంది, ఇక్కడ బయటికి తీస్తుంది. నాకు చెప్పలేదు ఇది బుక్ చేసినట్టు, అందుకే నాకు ఇది సర్ప్రైజ్. సైకిల్ కావాలి, సైకిల్ తొక్కేదంతా వచ్చేసి నేర్చేసుకున్నాను అడిగింది, కానీ ఇది బుక్ చేసుకుంటుందని నాకు తెలియదు అసలు. ఆల్రెడీ అదే వాడేసి కూర్చోలేదు. నీ బరువు కాదు ఉండదురా, ఒక కాలు కింద పెట్టుకోరా. ఇంకా గిఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఆద్య బాగా ప్రాక్టీస్ చేసింది, ఆడుకుంది దానిపైన. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ని కూడా పిలుచుకొని వచ్చి ఇద్దరు ఆడుకున్నారు. ఇంకా 6:30 అలా అయింది, మేము బయటకు వెళ్తున్నాము. పానీపూరి కావాలంటే ఇంకా నేను పిలుచుకొని పోతున్నాను ఇద్దరిని. ఇంటి దగ్గరే ఉంటుంది, వాళ్ళే నాకు దారి చూపించారు, ఎందుకంటే పానీపూరి ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు. ఇంకా ఇక్కడ ఇంకొక ఫ్రెండ్ కనిపించింది, అమ్మాయి దగ్గరికి పోయి మేము పానీపూరి తినకపోతున్నాము, నువ్వు కూడా రా అని అడుగుతుంటే ఆ అమ్మాయి రాననింది. ఇంకా అందుకే వీరిద్దరూ వచ్చేసారు. ఇంకా మేము ముగ్గురము కలుసుకొని పానీపూరికి వెళ్తున్నాము.
వాళ్ళిద్దరూ ముందు వెళ్తున్నారు, ఇంకా నేను వెనకాల వెళ్తున్నారు. వాళ్ళే నాకు దారి చూపిస్తున్నారంట. అది మ్యాటర్. ఇంటి దగ్గరే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లో, అందుకని నడుచుకొని వెళ్తున్నాము. ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్తే పానీపూరి వస్తుంది. మొత్తానికి పానీపూరి బండి దగ్గరికి వచ్చేసాము. ఇంకా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది, ఒక సందు తిరిగితే వచ్చేస్తుంది అనమాట. ఇది మెయిన్ రోడ్లో ఉంటుంది, అందుకే దారి బాగా గుర్తు పెట్టుకుంది అత్య. ఇంకా ఇద్దరు ఇక్కడ పానీపూరి తినేస్తున్నారు. తర్వాత మసాలా పూరి కూడా కావాలని వాళ్ళ ఫ్రెండ్ అడిగితే నాకు కూడా కావాలి మమ్మీ అని ఆద్య కూడా తీసుకుంది. చాలా వేడిగా ఉందని ఇంకా చల్లారిన తర్వాత ఇద్దరు తినేస్తున్నారు. ఇంకా ఇద్దరు తిన్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం మేము. ఇంటికి వెళ్ళాక ఏం పని లేదు ఇంట్లో చేయడానికి. మా ఇద్దరికి బోర్ కొడుతుంది. ఇంకా ఆద్య చదివేసింది, క్లాస్ వర్క్ అంతా చదివేసింది, హోంవర్క్ అంతా రాసేసింది. ఇంకా ఏం పని లేదని ఇంకా ఇంట్లో అలసందలు ఉంటే ఇద్దరు అలసందలు ఇడిపించుకుంటూ గింజలు తీసేస్తున్నాం అన్నమాట. టీవీ పెట్టుకొని ఇద్దరము చూస్తూ ఈ పని చేస్తున్నాము. బయటకు వెళ్దామంటే ఇంకా చలి ఎక్కువ ఉంటుంది మదనపల్లిలో, అందుకని ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా మళ్ళీ టిఫిన్ చేసి పడుకున్నాము నైట్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆద్య స్కూల్కి టైం అవుతుందని ఇక్కడ ఇంకా 7కి లేసాం. ఇద్దరము 7కి లేచిన తర్వాత ఇంకా స్నానం చేపించేసి ఆద్యకి యూనిఫామ్ వేసేసి రెడీ చేస్తున్నాను స్కూల్కి. రిబ్బన్స్తో 2 జడలు వేసుకోవాలి, అందుకే జడ వేస్తున్నాను. కొత్త రిబ్బన్స్ అంట తెచ్చింది, పాత రిబ్బన్స్ వద్దు మమ్మీ బాగాలేవు, కొత్త రిబ్బన్స్ ఉన్నాయి అవి వెయ్యి అని చూపించింది నాకు. ఇంకా కొత్త రిబ్బన్స్తో జడ వేసేసాను. ముందు ఒకసారి వేసాను, ఇప్పుడు రెండో టైం వేసింది ఈ జడలు. ఫస్ట్ టైం బాగా రాలేదు కానీ సెకండ్ టైం బాగానే వచ్చాయి. నాకు అలవాటు లేదు ఇలా వేయడానికి జడలు, కానీ ఇంకా ఇప్పుడు సెకండ్ టైం వేసాను కాబట్టి కొంచెం బాగానే వచ్చాయి. ఇంకా ఆద్యాన్ని రెడీ చేసేసాను. తర్వాత దేవుడి దగ్గర దండం పెట్టుకుంటుంది ఆద్య. ఇంకా తర్వాత టిఫిన్ తినడానికి కూర్చోండి. టిఫిన్ తినిపించేసాను. వాళ్ళ అత్త చేసింది టిఫిన్, పూరి చేసింది. ఆద్యకి పూరి అంటే ఇష్టము. టిఫిన్ తిన్న తర్వాత ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్తుంది బ్యాగ్ అంతా సర్దుకునేసి. స్టార్టింగ్లో వాళ్ళ అత్త వాళ్ళు పెళ్ళికి వెళ్ళారని చెప్పాను కదా, ఇంకా నైటే వచ్చేసారు వాళ్ళు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసింది వాళ్ళ అత్త. ఇంకా నేను ఆద్యాన్ని రెడీ చేశాను. రెడీ అయిన తర్వాత టిఫిన్ తినేసి ఇంకా ఇప్పుడు స్కూల్కి పిలుచుకొని వెళ్తున్నాను. కొంచెం ఫ్రంట్ వాళ్ళ బజార్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే స్కూల్ బస్ వస్తుంది. స్కూల్ బస్సులో ఎక్కిచ్చేసి ఇంకా నేను టిఫిన్ తినేసి రెడీ అయిపోయి మా ఊరికి వచ్చేయాలి. ఇంకా అంతే నా పని, అంతే. మదనపల్లికి పోవడం, మా ఆద్య కోసం సాయంకాలం ఉండటం, నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ చేసి స్కూల్కి పంపించడం, మళ్ళీ నా పని ఏమైనా ఉంటే చూసుకోవడం, రెడీ అవ్వడం, టిఫిన్ తినడం, మళ్ళీ బస్ ఎక్కేసి యథాప్రదంగా మా ఊరికి వచ్చేయడం. ఇదే నేను మదనపల్లికి పోతే చేసే డ్యూటీ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లత అండ్ ఆద్య తెలుగు వ్లాగ్స్ ఇప్పుడు ఛానల్ పేరు మార్చేసాము. ఇంకా ఆద్య వాళ్ళ స్కూల్ బస్ వచ్చేసింది, ఆద్య స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇంకా నేను కూడా టిఫిన్ తినేసి మా ఊరికి బయలుదేరిపోయాను అనమాట. ఇది వ్లాగ్ 24 hours. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.